అందరికీ నమస్కారం. సర్కారు వారి మీడియాకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 2024లో జరిగిన ఎన్నికల్లో జనసేన సాధించిన విజయం రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తి అంటే పవర్ సెంటర్ ఏర్పడడానికి దోహదం చేస్తుందా? లేక కేవలం ఒక ఎన్నికల గెలుపుగా మాత్రమే మిగిలిపోనుందా? తన ఆవేశపూరిత ప్రసంగాలతో 2014 నుంచి రాష్ట్ర ప్రజలను ఆకట్టుకుంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పాలనలో భాగస్వామిగా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల అధికార భాగస్వామ్యంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పాత్ర ఎంతవరకు మారింది? ఎలా మారింది? ఆయన కేవలం చంద్రబాబు నాయుడికి ఒక మంచి మిత్రుడిగానే మిగిలిపోతారా? లేక భవిష్యత్తు రాజకీయాల్లో స్వతంత్ర శక్తిగా ఎదుగుతారా? సాధారణంగా రాజకీయాల్లో కొన్ని విజయాలను ఎన్నికల ఫలితాలతో కొలిస్తే మరికొన్ని విజయాలను అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకునే నిర్ణయాలతో బేరీజు వేస్తారు. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ సాధించిన విజయం సాధారణమైంది కాదు. ఆ విజయాన్ని కేవలం ఒక సాధారణ రాజకీయ పరిణామంగా పరిగణించలేం. సుదీర్ఘకాలంగా పోరాడుతున్న ఒక ప్రాంతీయ పార్టీకి రాజకీయంగా అదొక పెద్ద మలుపు. ఈ విజయమే జనసేన భవిష్యత్తు ప్రస్థానానికి సంబంధించిన కొన్ని కీలక ప్రశ్నలను ఇక్కడ లేవనెత్తుతోంది. రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం ఒక ఎత్తైతే, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడం మరో ఎత్తు. అలాగే ప్రజలను ఆకర్షించే ప్రసంగాలు చేయడం ఒక ఎత్తైతే, పాలనలో ప్రజల అభిష్టానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం మరో ఎత్తు. అధికారంలో భాగస్వామి అయిన ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎంత పరిణితి సాధించారు? ఆయన కేవలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక భాగస్వామిగానే సుదీర్ఘకాలం కొనసాగబోతున్నారా? లేక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ప్రత్యేక శక్తిగా ఎదుగుతున్నారా? ఈరోజు మనం వ్యక్తిని కాదు, వ్యవస్థలో పవన్ కళ్యాణ్ స్థానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రాజకీయాల్లో కొన్ని ఎన్నికలు ప్రభుత్వాలను మారుస్తాయి, మరికొన్ని ఎన్నికలు కొత్త రాజకీయ సమీకరణలను పుట్టిస్తాయి. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రెండో కోవకు చెందినవిగా చరిత్రలో నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కేవలం ప్రభుత్వం మాత్రమే మారలేదు, రాష్ట్ర రాజకీయాల్లో శక్తి సమతుల్యత అంటే పవర్ బ్యాలెన్స్ కూడా మారింది. ఒకవైపు 5 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అత్యంత పెద్ద రాజకీయ ఎదురుదెబ్బను చూసింది. కానీ ఈ 2 పరిణామాల మధ్య మరో కథ కూడా నిశ్శబ్దంగా మొదలైంది. అదే జనసేన పార్టీ రాజకీయ పరిణామం. మన దేశంలో రాజకీయ నాయకుల విజయాన్ని చాలామంది ఎన్నికల్లో గెలిచారా, అధికారంలోకి వచ్చారా అనే 2 ప్రమాణాల ప్రాతిపదికన అంచనా వేస్తారు. కానీ రాజనీతి శాస్త్రం మాత్రం ఎన్నికల్లో ఒక పార్టీ విజయాన్ని, అందున రాజకీయాల్లో అడుగుపెట్టిన ఏ కొత్త పార్టీ విజయాన్ని అధికారంలోకి వచ్చిందా లేదా అనే ప్రాతిపదికన చూడకూడదని చెబుతోంది. ఎన్నికల్లో గెలవడం ఒక కొత్త రాజకీయ పార్టీ ప్రస్థానానికి ముగింపు కాదని, అదే అసలు పరీక్షకు ఆరంభం అని పొలిటికల్ సైన్స్ అంటోంది. ఈ అంశాన్ని కాసింత సులువుగా అర్థం చేసుకోవాలంటే మనం ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం గురించి ఒకసారి చూద్దాం. ఎన్టీ రామారావు పార్టీ స్థాపించి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయ్యారు. అది అసాధారణ విజయం. కానీ ఆ విజయాన్ని 3 దశాబ్దాల పాటు నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణం. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఉద్దేశంతో, ఒక ఉద్యమంతో పార్టీని నిర్మించారు. కానీ 2019 తర్వాత ప్రభుత్వ నిర్వహణే ఆయన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించింది. అంటే ప్రజాదరణ అధికారాన్ని ఇస్తుంది, పరిపాలన ఆ అధికారాన్ని నిలబెడుతుంది. ఈ చరిత్ర ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందు కూడా నిలబడి ఉంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రయాణం ఎందుకు భిన్నంగా ఉంది అనే విషయం కూడా చూడాలి. భారత రాజకీయాల్లో సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్త విషయం కాదు. ఎంజీఆర్, ఎన్టీ రామారావు, జయలలిత, చిరంజీవి, విజయకాంత్, ఇప్పుడు దళపతి విజయ్. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. కొందరు ప్రజాదరణను అధికారంగా మార్చుకున్నారు, మరికొందరు ప్రజాదరణను ఓట్లుగా మార్చుకోలేకపోయారు. దీనికి కారణం ఒకటే, సినిమా అభిమానులు రాజకీయ కార్యకర్తలు కాదు. అభిమానులు చప్పట్లు కొడతారు, కార్యకర్తలు ఎన్నికలు గెలిపిస్తారు. అభిమానులు సభలకు వస్తారు, కార్యకర్తలు పోలింగ్ బూతుల వద్ద నిలబడతారు. అభిమానులు నాయకుడిని ప్రేమిస్తారు, కార్యకర్తలు పార్టీని నిర్మిస్తారు. ఈ తేడాను అర్థం చేసుకున్న నాయకులే దీర్ఘకాల రాజకీయాల్లో రాణించగలుగుతారు.
జనసేన పార్టీకి 2019లో ఎదురైన ఓటమి 2024 విజయానికి ఎలా పునాది అయ్యింది? రాజకీయాల్లో ఓటమి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పార్టీని బలహీనపరిచే ఓటమి. రెండోది పార్టీని మార్చే ఓటమి. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత జనసేన ఏ దారిని ఎంచుకుంటుందనే ప్రశ్న అందరిలో కూడా ఆనాడు తలెత్తింది. చాలా పార్టీలు ఓటమి తర్వాత విచ్ఛిన్నం అవుతాయి. నాయకులు వెళ్ళిపోతారు. కార్యకర్తలు నిరాశ చెందుతారు. పార్టీ క్రమంగా బలహీనపడుతుంది. కానీ జనసేన పార్టీ మాత్రం పూర్తిగా అదృశ్యమైపోలేదు. పార్టీ తన రాజకీయ ఉనికిని కొనసాగించింది. ప్రజల్లో ఉండే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా కూటమి రాజకీయాల అవసరాన్ని అర్థం చేసుకుంది. అదే 2024 ఎన్నికల్లో కీలకమైన మార్పు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో గెలిచింది కేవలం ఒక పార్టీ కాదు, ఒక రాజకీయ సమీకరణ. తెలుగుదేశం పార్టీ తన సంస్థాగత బలాన్ని తన వెంట తీసుకొచ్చింది. జనసేన తన ప్రజాదరణను తీసుకొచ్చింది. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి మద్దతును తీసుకొచ్చింది. ఈ మూడు కలిసినప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణ ఏర్పడింది. ఇప్పుడు మనం ప్రజాదరణ రాజకీయ శక్తిగా ఎప్పుడు మారుతుందనే ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ లేవనెత్తడం అవసరం. ఒక నాయకుడికి ప్రజాదరణ ఉంటే అది రాజకీయ శక్తిగా ఎప్పుడు మారుతుంది అనే ప్రశ్నకు రాజకీయ పండితులు 3 ప్రమాణాలు చెబుతారు. మొదటిది, ప్రజలు మీకు ఓటు వేయాలి. రెండోది, ఆ ఓటు సంస్థాగత బలంగా మారాలి. మూడోది, ఆ సంస్థ ఒక ఎన్నిక తర్వాత కూడా బలంగా నిలబడగలగాలి. ఈ 3 దశల్లో జనసేన ఇప్పుడు రెండో దశలో ఉంది. అంటే ప్రజాదరణను శాశ్వత రాజకీయ నిర్మాణంగా మార్చే దశ. ఇదే అత్యంత కష్టమైన, క్లిష్టమైన దశ. ఎందుకంటే ఇక్కడ నాయకుడి వ్యక్తిత్వం ఒక్కటే సరిపోదు. సంస్థ పనిచేయాలి. పార్టీలో రెండో శ్రేణి నాయకత్వం ఎదగాలి. గ్రామ స్థాయిలో పార్టీ బలపడాలి. ప్రతి ఎన్నికల్లో ఒకే ఉత్సాహంతో పనిచేసే కార్యకర్తలు తయారవ్వాలి. ఈ మార్పు సాధించిన పార్టీలే చరిత్రలో నిలిచాయి. 2024 ఎన్నికల్లో విజయంతో పవన్ కళ్యాణ్ లక్ష్యం నెరవేరిందని చాలామంది అనుకుంటారు. కానీ రాజకీయ పండితుల అంచనాలు, విశ్లేషణలు మాత్రం వేరేగా ఉన్నాయి. 2024 ఎన్నికల్లో విజయం పవన్ కళ్యాణ్కు తుది గమ్యం కాదు, అది ఆరంభం మాత్రమే. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడికి విమర్శించే స్వేచ్ఛ ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్న నాయకుడికి ఫలితాలు చూపించాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రజలు ఇకపై పవన్ కళ్యాణ్ ప్రసంగాలను మాత్రమే వినరు, ఆయన నిర్ణయాలను కూడా పరిశీలిస్తారు. ఆయన చెప్పిన హామీలను గుర్తుంచుకుంటారు. ఆయన బాధ్యతలు నిర్వహించే శాఖల పనితీరును గమనిస్తారు. అంటే ఇప్పటి నుంచి ఆయన రాజకీయ జీవితాన్ని కొలిచే ప్రమాణాలు, ప్రాతిపదికలు పూర్తిగా మారిపోయాయి. అదే అధికారంలోకి వచ్చిన ప్రతి నేత ఎదుర్కొనే నిజమైన పరీక్ష. 2024 జూన్ 12న అమరావతిలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆ రోజు నుంచి రాజకీయ వర్గాల్లో పదే పదే ఒక ప్రశ్న వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాష్ట్రంలో రెండో అత్యంత శక్తివంతమైన నాయకుడా? అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం పవన్ కళ్యాణ్కు ఉంటుందా అని. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ముందుగా ఒక రాజ్యాంగపరమైన విషయం తెలుసుకోవాలి. మన రాజ్యాంగంలో ముఖ్యమంత్రి పదవికి స్పష్టమైన స్థానం, నిర్వచనం ఉన్నాయి. కానీ ఉప ముఖ్యమంత్రి అనే పదవికి ప్రత్యేక రాజ్యాంగ హోదా ఏదీ లేదు. అంటే ఒక ఉప ముఖ్యమంత్రి ప్రభావం ఆయన పేరుతో కాదు, ఆయనకు అప్పగించిన బాధ్యతలతో కొలవాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ అభిప్రాయానికి మంత్రివర్గంలో ఎంత ప్రాధాన్యత ఉంది? ఆయన పర్యవేక్షించే శాఖలు ఎంత కీలకమైనవి? ముఖ్యమంత్రి ఆయనపై ఎంత నమ్మకం ఉంచుతున్నారు? ప్రజల్లో ఆయనకు ఎంత బలం ఉంది? ఈ 4 అంశాలే ఉప ముఖ్యమంత్రి అసలు ప్రభావాన్ని నిర్ణయిస్తాయి. అందుకే మన దేశంలో ఒకే హోదాలో ఉన్న ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల రాజకీయ బలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నాయకుడి ప్రధాన ఆయుధం విమర్శ. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రధాన బాధ్యత నిర్ణయం. ఈ రెండిటి మధ్య చాలా తేడా ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా చేయాలి అని చెప్పడం సులభం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా చేయాలి అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అక్కడే అసలు నాయకత్వ పరీక్ష మొదలవుతుంది. గత 2 ఏళ్లుగా
పవన్ కళ్యాణ్ రాజకీయ శైలిలో ఒక మార్పు కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఆయన రాజకీయ సభల కంటే అధికారులతో సమీక్షా సమావేశాలు ఎక్కువగా నిర్వహిస్తున్నారని, విమర్శల కంటే అమలుపైనే ఎక్కువ చర్చ పెడుతున్నారని, ప్రకటనల కంటే క్షేత్రస్థాయి పర్యటనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు. గత 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ అనేక జిల్లాల్లో పర్యటించారు. అధికారులతో సమీక్షలు జరిపారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పర్యావరణం, అటవీ సంరక్షణ వంటి అంశాలపై సమావేశాలు జరిపారు. కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ఆకస్మిక తనిఖీలు కూడా చేశారు. ప్లాస్టిక్ కాలుష్యం, అటవీ రక్షణ, గ్రామీణ మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై బహిరంగంగా మాట్లాడారు. ఈ చర్యలను ఆయన అభిమానులు యాక్టివ్ అడ్మినిస్ట్రేషన్గా అభివర్ణిస్తున్నారు. అయితే విమర్శకులు పవన్ కళ్యాణ్ జరుపుతున్న ఈ పర్యటనలు పరిపాలనలో నిజంగానే సంస్కరణలు తీసుకువస్తున్నాయా, లేక అవి పవన్ కళ్యాణ్కు ప్రజలకు దగ్గరగా చేసే చర్యలుగానే మిగిలిపోతాయా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అటు అభిమానులు, ఇటు విమర్శకులు వ్యక్తం చేస్తున్న ఈ 2 అభిప్రాయాల మధ్య తేడాను నిర్ణయించేది మాత్రం ఎన్నికల ఫలితాలే. ప్రజాదరణ ఎక్కువగా ఉన్న నాయకుడు విజయవంతమైన పరిపాలకుడు అవుతాడని రాజకీయాల్లో ఒక నమ్మకం. దీనిని రాజకీయ పండితులు కొందరు అపోహ అంటారు. చరిత్ర కూడా విమర్శకుల వాదననే సమర్థించేదిగా ఉంది. చరిత్ర చెబుతున్నది ఏమిటంటే, ప్రజాదరణ ఒక నాయకుడిని అధికారంలోకి తీసుకురాగలదు, కానీ పరిపాలనలో విజయం సాధించాలంటే నైపుణ్యం అవసరం. బడ్జెట్ పరిమితులు, అధికార యంత్రాంగం, చట్టపరమైన ప్రక్రియలు, వివిధ శాఖల మధ్య సమన్వయం, న్యాయపరమైన అడ్డంకులు, ప్రజల అంచనాలు, ఈ అన్నిటి మధ్య సమతుల్యత సాధించాల్సి ఉంటుంది. అక్కడ రాణించగలిగితేనే నాయకుడు ఒక సమర్థవంతమైన పాలకుడు కాగలుగుతారు. అందుకే 1 సంవత్సరం తర్వాత లేదా 2 సంవత్సరాల తర్వాత ఏ నాయకుడినైనా అంచనా వేయాలంటే సోషల్ మీడియా పోస్టులు కాదు, పరిపాలనా ఫలితాలు చూడాలి. ఇది పవన్ కళ్యాణ్కే కాదు, కొత్తగా అధికారం చేపట్టిన ప్రతి ఒక్క నాయకుడికి వర్తించే ప్రమాణం. కూటమి ప్రభుత్వంలోని అత్యంత కీలకమైన రాజకీయ సమీకరణం గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీరిద్దరి మధ్య వయస్సులో తేడా ఉంది, రాజకీయ అనుభవంలో తేడా ఉంది, నాయకత్వ శైలిలో కూడా తేడా ఉంది. కానీ 2024 ఎన్నికల్లో ఈ ఇద్దరు ఒకే లక్ష్యంతో ముందుకు నడిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న ఓటు చీలిపోకుండా చూడడం. ఆ వ్యూహం ఎన్నికల్లో విజయవంతమైంది. అయితే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం ఒక దశ, ప్రభుత్వాన్ని 5 ఏళ్లు కలిసి నడపడం మరో దశ. ఇక్కడ చరిత్ర చెబుతున్న సత్యం ఒకటి ఉంది. మన దేశంలో అనేక రాజకీయ కూటములు ప్రత్యర్థుల వల్ల కాదు, మిత్రుల మధ్య పెరిగిన అంచనాల వల్ల బలహీనపడ్డాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో 3 విషయాలు అత్యంత కీలకం. మొదటిది అధికారాన్ని పంచుకోవడం, రెండోది రాజకీయ క్రెడిట్ను పంచుకోవడం, మూడోది రాజకీయ స్థలాన్ని అంటే రాజకీయ క్షేత్రాన్ని పంచుకోవడం. మొదటి 2 సులభం, మూడోది చాలా కష్టం. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా తన రాజకీయ విస్తరణను కోరుకుంటుంది. అక్కడే సమతుల్యత అంటే బ్యాలెన్స్ అవసరం. చంద్రబాబు ఎందుకు పవన్ కళ్యాణ్కు ప్రాధాన్యత ఇస్తున్నారు? ఇది వ్యక్తిగత సంబంధాల ప్రశ్న మాత్రమే కాదు, రాజకీయ గణితం కూడా. తెలుగుదేశం పార్టీకి దశాబ్దాల సంస్థాగత బలం ఉంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణం ఉంది. మరోవైపు జనసేనకు యువతలో ఆకర్షణ ఉంది. పవన్ కళ్యాణ్కు వ్యక్తిగత ప్రజాదరణ ఉంది. ఎన్నికల ప్రచారంలో భారీ జన సమీకరణ చేసే సామర్థ్యం కూడా పవన్ కళ్యాణ్కు ఉంది. అంటే ఒకరి వద్ద ఆర్గనైజేషన్ ఉంటే మరొకరి వద్ద ఉత్సాహం, ఒకరి వద్ద అనుభవం, మరొకరి వద్ద కొత్త తరం ఆకర్షణ. ఈ రెండూ కలిసి వచ్చినప్పుడు 2024లో విజయవంతమైన రాజకీయ సమీకరణగా మారాయి. అయితే 2029 వరకు ఇదే సమన్వయం కొనసాగుతుందా అనే విషయం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య ఉండే వ్యక్తిగత సంబంధాల మీద మాత్రమే ఆధారపడి ఉండదు. కూటమిలోని ప్రతి పార్టీ తన భవిష్యత్తును ఎలా చూసుకుంటుందనే అంశంపైనే కూటమి మనుగడ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కేవలం రాష్ట్ర సరిహద్దుల వరకు పరిమితం చేసి చూస్తే ఈ కథ పూర్తి కాదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర రాజకీయాలపై జాతీయ రాజకీయాల ప్రభావం గతంతో పోలిస్తే మరింత పెరిగింది. ప్రతి ప్రాంతీయ పార్టీని, ప్రతి ప్రాంతీయ పార్టీ నాయకుడిని ఢిల్లీ కూడా ఒక ప్రత్యేక కోణంలో పరిశీలిస్తుంది. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. భారత రాజకీయాల్లో
ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యం అందరూ అంటున్నట్టుగా పూర్తిగా తగ్గలేదు. వాటి పాత్ర మాత్రమే మారిందని పరిశీలకులు అంటున్నారు. ఒకప్పుడు ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో కీలకంగా ఉండేవి. ఈరోజు జాతీయ పార్టీలకు రాష్ట్రాల్లో రాజకీయ భాగస్వాములుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన పాత్రను కూడా మనం చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం ఒక సినీ నటుడు మాత్రమే కాదు, అలాగే ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు కూడా మాత్రమే ఆయన చూడకూడదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న నాయకుడు. అంటే ఆయన ప్రతి రాజకీయ నిర్ణయం కేవలం అమరావతిలోనే కాదు, ఢిల్లీలో కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది పవన్ కళ్యాణ్కు అవకాశమా, లేక ఆయనకు ఇది అదనపు బాధ్యతగా మిగులుతుందా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఇప్పుడు మన చర్చలోని అత్యంత ముఖ్యమైన అంశం వద్దకు వద్దాం. అసలు రాజకీయ పార్టీ అంటే ఏమిటి? ఒక ప్రజాదరణ ఉన్న నాయకుడి నేతృత్వంలో ఉండే ఒక జన సమూహాన్ని రాజకీయ పార్టీ అనొచ్చా? అలాంటి ఒక పార్టీ సుదీర్ఘకాలం మనుగడ సాగించగలుగుతుందా? ఒక రాజకీయ పార్టీ అంటే అది కేవలం ఎన్నికల వేళ మాత్రమే పనిచేస్తే సరిపోతుందా? ఒక రాజకీయ పార్టీ అంటే కేవలం ఎన్నికల కోసమే పనిచేసే సంస్థ కాదు. ఎన్నికలు లేని రోజుల్లో కూడా ఆ సంస్థ ప్రజల కోసం, ప్రజా సమస్యలపై పోరాడేలాగా రూపుదిద్దుకోవాలి. అలా జరగాలంటే ఆ పార్టీకి ప్రతి గ్రామంలో ఒక కార్యకర్త, ప్రతి మండలంలో ఒక నాయకత్వం, ప్రతి జిల్లాకు వ్యవస్థ ఉండాలి. అంతేకాదు పార్టీలో యువజనుల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, వృత్తి నిపుణుల కోసం విభాగాలు ఉండాలి. అలాగే సోషల్ మీడియా కూర్పులు కూడా ఉండాలి. ప్రభుత్వ విధానాలపైన, అలాగే ఇతర పక్షాలు అనుసరిస్తున్న విధానాలు అధ్యయనం చేసేందుకు, పార్టీ కోసం సొంత విధానాలు రూపకల్పన చేసేందుకు మేధావులతో కూడిన బృందాలు కూడా ఉండాలి. వీటన్నిటితో పాటు ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలి. ఈ మొత్తం కలిసే ఒక రాజకీయ పార్టీ. అందుకే ఈరోజు జనసేన ముందున్న అతిపెద్ద సవాలు ఎన్నిక కాదు, ఆ పార్టీ సంస్థాగత నిర్మాణం. ఎందుకంటే చరిత్ర చెబుతున్న పాఠం ఏమిటంటే ప్రజాదరణ ఎన్నికలను గెలిపిస్తుంది. సంస్థాగత నిర్మాణం ఉంటే ఆ పార్టీ తరతరాల పాటు నిలబడుతుంది అని. ప్రపంచ రాజకీయాలను పరిశీలించిన, భారత రాజకీయాలను పరిశీలించిన ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. చాలా ఉద్యమాలు ఒక వ్యక్తితో ప్రారంభమవుతాయి, కానీ అవి సంస్థలుగా మారితేనే నిలబడతాయి. లేకపోతే ఆ వ్యక్తి రాజకీయ జీవితం ముగిసిన తర్వాత ఆ ఉద్యమం కూడా బలహీనపడుతుంది. అందుకే ప్రతి ప్రాంతీయ పార్టీ అది ఒక వ్యవస్థగా ఎదుగుతుందా అనే ప్రశ్నను ఒక దశలో ఎప్పుడూ ఎదుర్కొంటుంది. తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ ఒక మహానాయకుడు, కానీ ఆ పార్టీని తర్వాత కూడా నిలబెట్టింది దాని సంస్థాగత నిర్మాణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ విషయంలో కూడా పార్టీ నిర్మాణం, నాయకత్వం, ప్రజా మద్దతు మధ్య సంబంధం ఎప్పటికప్పుడు చర్చకు వస్తూనే ఉంది. అయితే జనసేన ఇప్పుడు ఈ ప్రయాణంలో ఎక్కడ ఉంది? ఈ ప్రశ్నకు ఈరోజు పూర్తి సమాధానం చెప్పడం సాధ్యం కాకపోవచ్చు, కానీ ఈ ప్రశ్న ఇక్కడ లేవనెత్తడం ఎంతైనా అవసరం. 2029లో జనసేనకు అసలు పరీక్ష ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు చాలామంది 2029 ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? ఎన్ని సీట్లు వస్తాయి? ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు? ఇలాంటి ప్రశ్నలు సహజమే. కానీ రాజకీయ విశ్లేషకుల కోణంలో చూస్తే 2029 ఎన్నికల్లో జనసేన పార్టీకి అసలు పరీక్ష మరొకటిగా ఉంటుంది. 2024లో వచ్చిన రాజకీయ అవకాశాన్ని వినియోగించుకుని జనసేన పార్టీ విస్తరించుకోగలిగిందా? కొత్త నాయకత్వాన్ని తయారు చేసిందా? స్థానిక సంస్థల స్థాయిలో తన ఉనికిని బలోపేతం చేసుకోగలిగిందా? పార్టీ విధానాలపై ప్రజల్లో స్పష్టత పెంచిందా? ఇవన్నీ కూడా ఆ పార్టీ సంపూర్ణంగా చేయగలిగితే 2029లో ఎన్నికల్లో ఫలితం ఏదైనా జనసేన దీర్ఘకాల రాజకీయ ప్రయాణానికి గట్టి పునాది బలపడుతుంది. ఇవి జరగకపోతే 2024 విజయం ఒక గొప్ప ఎన్నికల విజయంగా మాత్రమే మిగిలిపోతుంది. మనం సాధారణంగా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని, కేవలం శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని అనేక సార్లు వింటుంటాం. దాని అర్థం ఏమిటి? ప్రతి పార్టీ తన రాజకీయ విస్తరణను కోరుకుంటుంది, అది సహజం. తెలుగుదేశం పార్టీ కూడా అదే కోరుకుంటుంది, జనసేన కూడా అదే కోరుకుంటుంది, బీజేపీ కూడా రాష్ట్రంలో తన ప్రభావాన్ని పెంచుకోవాలని కోరుకుంటుంది. ఈ మూడు లక్ష్యాలు ఒకదానికొకటి సహకరిస్తాయా, లేక ఎప్పుడైనా
పోటీ పడతాయా? అది రాబోయే సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసే కీలక అంశం. అయితే కూటమి రాజకీయాల విజయం కేవలం సీట్ల పంపకంలో ఉండదు. పరస్పర విశ్వాసాన్ని ఎంతకాలం కొనసాగించగలుగుతారన్న దానిలో ఉంటుంది. రాజకీయాల్లో ప్రతి ఎన్నిక ఒక ప్రశ్నను తన వెంట తీసుకొస్తుంది. అయితే ఆ ప్రశ్నకు సమాధానం ఎన్నికల ఫలితాల రోజునే లభించకపోవచ్చు. కొన్ని సమాధానాలు 5 ఏళ్ల తర్వాత వస్తాయి. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఒక తరం తర్వాత తెలుస్తాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం కూడా అలాంటి దశలోనే ఉంది. ఆయన ఇక కేవలం సినీ నటుడు మాత్రమే కాదు. అలాగే కేవలం ఉద్యమ నాయకుడు మాత్రమే కూడా కాదు. ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకుడు. కూటమి రాజకీయాల్లో కీలక భాగస్వామి. ప్రజల అంచనాలను ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధి. అయితే ఆయన ముందున్న అతిపెద్ద సవాలు ప్రత్యర్థి పార్టీ కాదు, అది సమయం. ఎందుకంటే సమయమే నిర్ణయిస్తుంది ప్రజాదరణ శాశ్వత రాజకీయ శక్తిగా మారిందా, లేక కేవలం ఒక ఎన్నిక విజయంగా మాత్రమే మిగిలిపోయిందా అని. చరిత్ర గొప్ప నాయకులను కేవలం వారు గెలిచిన ఎన్నికలతో మాత్రమే గుర్తుంచుకోదు. ఆ నాయకులు నిర్మించిన సంస్థల ద్వారా కూడా అటువంటి గొప్ప నాయకులను చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. అందుకే రాబోయే 3 ఏళ్లు పవన్ కళ్యాణ్కు మాత్రమే కాదు, జనసేన పార్టీకి కూడా అత్యంత కీలకమైన కాలం. ఈ కాలంలో తీసుకునే నిర్ణయాలే 2029 ఎన్నికలను మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా జనసేన స్థానం ఏమిటన్న ప్రశ్నకు సమాధానం చెబుతాయి. ఆ సమాధానం ఎలా ఉంటుందో కాలమే చెబుతుంది. ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నో నాయిస్, ఓన్లీ వాయిస్ కోసం చూస్తూనే ఉండండి మీ సర్కార్ వారి మీడియా. త్వరలోనే మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్.